భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో కామన్గా రావాలంటే వారి రాష్ట్రాల్లో ఉండే పథకాలన్నీ ఇక్కడ రావు. మహారాష్ట్రలో ఉండే పథకాలు అక్కడ రావు. అంచేత భారతీయ జనతా పార్టీ ఏదైతే వాళ్ళ యొక్క వ్యూహరచనలు ఏదైనా చేస్తుంటే ఇక్కడ వ్యూహరచనలు లేవు. అంచేత ఈ మేనిఫెస్టో మా ఇద్దరికి వదిలేశారు. జనసేన పార్టీ ఆల్రెడీ భారతీయ జనతా పార్టీలో పొత్తు భాగం. మహారాష్ట్రలో ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని జనసేన పార్టీ ముందుకొచ్చి ఈ రాష్ట్ర రాజకీయాల్లో మేము ముగ్గురు కూడా పోటీ చేస్తాం. మేనిఫెస్టో అంగీకరించి భారతీయ జనతా పార్టీ అంగీకరించిన తర్వాతే ఆ మేనిఫెస్టోని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆమోదించిన తర్వాత ఇది కామన్గా ఇద్దరు అంగీకారం కానీ షాడోలో ముగ్గురు అంగీకారం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రతి రైతు కుటుంబానికి రైతు యొక్క భరోసా ఇచ్చే కార్యక్రమంలో పంటలు నష్టపోయినా ఇబ్బంది పడకుండా పోవడం కోసం రైతు కుటుంబానికి ఒక్కొక్క కుటుంబానికి 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టాము అనే మాటను చెప్పడానికి ఆనందిస్తున్నాను. ఈరోజు దయాదాక్షిణ్యం లేకుండా ఒక రాజకీయ కక్షలో రాజకీయ కోణంలో వాలంటీర్ని అధికారం ఉండగా లోపల కడవలేసి పక్షపాత ధోరణి చేశారు. ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఒక నిర్ణయం చేసుకొని వీళ్ళు ఎక్కువగా ఎమ్మెల్యేలు ఎంపీలు లేదనుకుంటే మంత్రులు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని వాళ్ళని కూడా అతిక్రమించే విధంగా చేస్తున్న సందర్భంగా వారిని కాపాడడానికి కోసమే మీరు ఎలక్షన్ డ్యూటీలో పాల్గొనడానికి వీలేదు, వస్తే ఉద్యోగాలు పోతాయని చెప్పి ఉద్యోగానికి ఒకసారి ఎలక్షన్ కమిషన్ ద్వారా సస్పెండ్ అవుతే జీవితకాలంలో ఉద్యోగాలకి అవకాశాలు లేదు అనే మాటని మర్చిపోయి మీరు రిజైన్ చేయండి, రిజైన్ చేయకపోతే మా గవర్నమెంట్ వస్తుంది, మేము మిమ్మల్ని తీసేస్తామని బ్లాక్మెయిల్ చేసి వాలంటీర్ వ్యవస్థను అందరి చేత ఉద్యోగాలకి రిజైన్ చేసి ఇదివరకు లోపల వైఎస్ఆర్ కండువా అంటే ఇప్పుడు బయట కండువాలు వేసుకుని తిరుగుతూ ఉన్నారు. అటువంటి వారిని ప్రజలు క్షమించడానికి వీల్లేదనే మాట చెప్తా ఉన్నాం. అందరికీ కామన్గా ఉండాలా, పేదవాడి అర్హత కలిగిన కార్యక్రమాలు చేయవలసిన వాలంటీర్లు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేశారన్నమాట. బ్లాక్మెయిలే కాకుండా కక్షపూరితమైన వాతావరణం చేశారనే మాట ఇప్పుడు స్పష్టంగా చెప్తా ఉన్నాం. మేము ఒకటే చెప్పాం, వాలంటీర్ పార్టీలకు అతీతంగా పనిచేయండి, మేము కొనసాగిస్తామని చెప్పాం. కొనసాగించడంతో పాటు 5,000 రూపాయలు ఉండే పెన్షన్ మీకు ఏదైతే ఆందోళన ఉందో 10,000 రూపాయలు కూడా చేస్తామని చెప్పాం. దానికి ఆనందపడిన చాలామంది భయపడి వీళ్ళ రిజైన్ చేయించారు. చేనేత రంగానికి సంబంధించిన 200 కరెంటు యూనిట్లు ఫ్రీగా ఇవ్వబోతున్నాం. అలాగే గీత కార్మికులకు సంబంధించిన ఆబ్కారీ చట్టంలో 10% షాపులు రిజర్వ్ చేసి వారికి ప్రత్యేక విభాగాన్ని ఆక్షన్ ద్వారా వారికి కూడా ఏదైతే గీత కార్మికులు ఉపాధి కోల్పోయారో వారికి కూడా ఒక ప్రత్యేకమైన ఆబ్కారీ చట్టం వల్ల ఆబ్కారీ విధానాల వల్ల వారి వృత్తి కొనసాగించలేని పరిస్థితి వచ్చినప్పుడు వారికి కూడా ఈ వ్యాపారంలో 10% ప్రత్యేకంగా గౌడ సెటిబల్జీ ఈడిగా సోదరులకి అందరికి కూడా ఇవ్వడానికి ఇచ్చిన సందర్భంగా దాన్ని కూడా ఈరోజు వనేర వర్గాల్లో అన్ని కార్యక్రమాలతో పాటు కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రత్యేకమైన అవకాశాలు కూడా కల్పించడం అనేది ఇవాళ బలహీన వర్గాల ఒక ధైర్యాన్ని మానసిక బీసీలు మా సొంత పార్టీని చెప్పుకోవడానికి భవిష్యత్తులో రాబోతుంది. 2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు పశ్చిమ గోదావరి జిల్లాలు చూస్తే 15కి 15 నెగ్గబోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా వెళ్తే 19కి 19 నెగ్గబోతున్నారు. రాష్ట్రంలో 154 నుంచి 162 సీట్లు గెలవడం ఖాయమనే మాటని చెప్పడానికి ధైర్యంగా ఉంది. అలాగే 25 పార్లమెంట్లకి 22 పార్లమెంట్లు నెగ్గడం ఖాయమనే మాట చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. నైతిక బలం ఏర్పడడానికి ఆలోచన చేసే కార్యక్రమం. అలాగే ప్రతి కుటుంబంలో విద్యా అవకాశాలు కల్పించడంలో పిల్లల్ని నెగ్లెక్ట్ చేయకూడదు. తద్వారా తల్లికి వందనం పేరిట ప్రతి విద్యార్థి అందించే కార్యక్రమాన్ని
సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. ఒక్క పిల్లతో కాదు, 2 పిల్లలు ఉన్నా, ముగ్గురు 3, 15, 45 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని లిమిటెడ్ లేకుండా పిల్లల్ని ఎంతమందిని కన్నా ఇబ్బంది లేదనే మాట, ఎంతమంది చదివించడానికి మొత్తం ఆ కుటుంబంలో విద్యా అవకాశాలు కల్పించడంతో పాటు దానికి సంబంధించిన ఉన్నతమైన విద్యల కోసం ఫీ రీయింబర్స్మెంట్ పథకాన్ని తొంగలో తొక్కిన జగన్మోహన్ రెడ్డిని ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోయే విధంగా చేసిన ఫీ రీయింబర్స్మెంట్ పథకాన్ని 2024 సార్వత్రిక ఎన్నికల యొక్క ప్రక్రియలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దశాబ్దాల కాలంగా రెండు కూడా కలిసి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా మే 13వ తారీఖున జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల యొక్క మేనిఫెస్టో, కామన్ మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ యొక్క ఓటమితోటి రాష్ట్రంలోనూ దేశీయ ఎన్నికల్లోనూ భాగస్వామ్యం తీసుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈనాడు కామన్ మేనిఫెస్టో ఒకటి అధికారికంగా ఎన్నికల మేనిఫెస్టో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముఖ చిత్రాలకి ప్రకటించడం జరిగింది. మొట్టమొదటిగా యువకుల యొక్క నిరాశ నిస్పృహల్ని తొలగించడం కోసం మెగా డిఎస్సి మొట్టమొదట యొక్క అధికారం వచ్చినట్టునే సంతృప్తి చేయడానికి ఇస్తే కూడా హక్కులు సాధించగలేని దౌర్భాగ్యంగా మిగిలినందుకు విచారిస్తున్నాను. రాసుకో రికార్డులో. ఓకే, విచారిస్తున్నాం. మీరు నోరు లేని జీవులు, మీకు అన్యాయం చేస్తే ఎదిరించలేని సామాజిక వర్గంగా మిగిలి ఇంతవరకు విప్లవ జ్యోతులు అనుకున్నాం షెడ్యూల్ కులాల తెగలవారు, మీరు పార్టీకి ఓటేసి నెగ్గించుకున్న పార్టీ అన్యాయం చేస్తున్న మాట్లాడలేని పరిస్థితిలో సోదరులారు రండి, ఆ పార్టీకి ఓటేయండి, కూటమి అభ్యర్థులకు ఓటేయండి. ఏదైతే మీకు సంబంధించిన 27 పథకాలు షెడ్యూల్ కులాల తెగలకు సంబంధించిన ప్రత్యేక నిధులు కేటాయించడానికి, సబ్ ప్లాన్ చట్టం కొనసాగించడానికి ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ మేమే ప్రత్యేక బీసీలు కూడా చట్టం తీసుకురాబోతున్నాం. అంచేత ఇప్పుడు కూడా ఆహ్వానిస్తున్నాం. మీరు ఓటేయమని అడుగుతా ఉన్నాం. వేసినా వేయకపోయినా చేస్తామని మాట కూడా చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ.